హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పూజాస్ వరల్డ్ వైబ్స్. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. సారీ, కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల లేట్గా పెట్టాను. యూరోప్లో క్రిస్మస్ మార్కెట్ అని పెట్టడం జరిగింది. అదే ఫ్రాన్స్. ఇక్కడ నేను ఫ్రాన్స్లో ఉన్నాను కదా, యూరోప్లో ఫ్రాన్స్, స్విస్, ఇటలీ, స్పెయిన్ అన్ని కంట్రీస్లో నేను చూస్తున్నవే చెప్తున్నాను. మిగిలినవి నాకు తెలియదు ఎక్కడెక్కడ పెడతారని. కానీ ఇక్కడ మాత్రం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి. 1 month ముందే ప్రిపేర్ చేస్తారనమాట. లైక్ నవంబర్ 28th స్టార్ట్ అయిపోతుంది, 28th 26th స్టార్ట్ అయిపోతాయి. మనకి క్రిస్మస్ మార్కెట్ అనేది 1 month ముందే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డిసెంబర్ 28th వరకు ఉంటాయన్నమాట. టోటల్ వీళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి 1 month సెలబ్రేట్ చేసుకుంటారు. నేను వెళ్ళే రోజైతే చాలా రష్ ఉన్నారు. ఇంకా ఆ డ్యాన్స్ వేయడం కానీ అమేజింగ్, బాగా ఎంజాయ్ చేశాను. చూడండి ఎంత రష్ ఉన్నారు. ఇంకా ఇక్కడ క్రిస్మస్ తాతలు గెటప్, హ్యాలోవిన్స్, బటర్ఫ్లైస్, ఇలా చాలా గెటప్స్ అయితే వేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నా చిన్నప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్ ఉండేవారు కదా, క్రిస్మస్ అనగానే నార్మల్గా స్కూల్ హాలిడేస్తే ఏం సెలబ్రేషన్స్ ఏం తెలిసేది కాదు. అలా కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక ఫ్రెండ్ అయితే ఉండేది. తను క్రిస్టియన్ ఫ్రెండ్ అనమాట. తను పిలిచేది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చర్చికి తీసుకెళ్ళడం, సాంగ్స్ పాడేవారు, కేక్ కట్ చేసేవారు, నెక్స్ట్ బిర్యానీ పెట్టి మంచిగా లంచ్ పెట్టేవారు. అప్పటి నుంచి ఏంటి అంటే క్రిస్మస్ అనగానే బిర్యానీ పెడతారు, కేక్ ఇస్తారు, అదే తెలుసు. క్రిస్మస్ అంటే గుర్తొచ్చేది బిర్యానీ ఇంకా కేక్, అంతే. వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసేవారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఫ్రాన్స్లో ఇంతలా సెలబ్రేషన్ చేస్తారని, క్రిస్మస్ వాళ్ళ ఫెస్ట్ అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఇంకా కేక్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ టైం నేను ఫ్రాన్స్లో చూడటం క్రిస్మస్ పండుగ. నాకైతే క్రిస్మస్ అంటే ఫ్రెండ్స్ పిలుస్తారు బిర్యానీ అని అనుకునేదాన్ని. కానీ క్రిస్మస్ అంటే క్రిస్టియన్ ఫెస్ట్ అని తర్వాత తెలిసింది. కానీ ఎక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారని. ఇది నా చైల్డ్హుడ్ స్టోరీ. మీరు ఈ ఇయర్ క్రిస్మస్ ఎలా సెలబ్రేషన్ చేశారు? కామెంట్ చేయండి. మీకు ఇలాంటి ఏవైనా చైల్డ్హుడ్ మెమరీస్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను.
క్రిస్మస్ మార్కెట్లో నాకు మన ఇండియన్ షాప్ అయితే ఒకటి కనిపించింది. నేను అక్కడ చిన్న లక్ష్మీదేవి ఐడల్ ఒకటి తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. మన ఇండియన్ మార్కెట్ అంటే మొత్తం వాళ్ళ మార్కెట్స్ ఉండాలి. వాళ్ళు ఫుడ్ అవని చైనీస్, జాపనీస్, ఇటలీ ఇలా ఉంటుండే. లాస్ట్లో మన ఇండియన్ ఐడల్స్ కూడా కనబడేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను అక్కడ చిన్న లక్ష్మీదేవి ఐడల్ ఒకటి తీసుకున్నాను. చూడండి, ఎలిఫెంట్స్ డియాస్ అవి. అందుకో చూడండి ఎంత చిన్నది ఉందో. అది €8 అంట. తీసుకోవడం జరిగింది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.